కుంభరాశి 2016లో కుంభరాశికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు యొక్క అనుకూలమైనటువంటి సంచారం వలన మీరు అన్ని విషయాల్లో కూడా స్థిరత్వం సాధిస్తూ ఉంటారు. తర్వాత శని యొక్క పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. శని 10వ స్థానంలో సంచారం చేయటం వలన మీరు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. నిజానికి అక్కడ పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి అనారోగ్యం ఉండదు, కానీ అసౌకర్యం వలన కొంతకాలం పడుకుని ఉండటం లేదా బెడ్ రెస్ట్ తీసుకోవటం, తర్వాత పని పూర్తిగా అటెండ్ కాలేకపోవటం, వృత్తి వ్యాపారాల్లో కొంత గ్యాప్ రావటం, ఇలాంటి ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటుంది. వీటిని అధిగమించాలంటే మీరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎంతకాలంగానో మీరు నిర్లక్ష్యం చేసినటువంటి ఆరోగ్యాన్ని ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుతానికి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు అని అంటే అది తప్పనిసరిగా ఎప్పటి నుంచో మీరు చేసినటువంటి నిర్లక్ష్యం యొక్క ఫలితమే అనే విషయాన్ని మీరు గ్రహిస్తారు. అనగా ఆ రకంగా మీకు శని మంచి చేస్తాడు. అయితే సరైనటువంటి వైద్యం తీసుకోవడం, సరైనటువంటి డాక్టర్లు సంప్రదించుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి కానీ, మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులను కానీ కొంత మీకు అశాంతికి గురి చేస్తూ ఉంటారు. ఇది అపోహల వలన లేదా మిస్అండర్స్టాండింగ్స్ వలన జరిగేటువంటి పరిస్థితి తప్ప మరేది కాదు. వీటన్నిటిని కూడా మనం చాలా తేలిగ్గా పరిష్కరించుకునే సమస్యలే. ఇవన్నీ కూడా మనం తేలికగా పరిష్కరించుకోగలిగినటువంటి సమస్యలే. తర్వాత గురు సంచారం కూడా ఆటుపోట్లకు గురవటం వలన ఎక్కువ కాలం మీకు చాలా బాగుంటుంది, అప్పుడప్పుడు కొంత ఇబ్బందులు అనేవి రావటం జరుగుతుంది. మీరు ఈ మధ్యకాలంలో కొన్నటువంటి స్థిరాస్తులు మీకు భారమేమో అనేటువంటి ఆందోళన కొంత కలుగుతుంది. అయినప్పటికీ కూడా అది పెద్ద సమస్య కాదనే విషయాన్ని మీరు రియలైజ్ అయ్యి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. డబ్బు ప్రధాన సమస్య. అనారోగ్యాలకు కానీ, అవసరాలకు కానీ, శుభకార్యాలకు కానీ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా సమయానికి డబ్బు అందటం వలన ఇబ్బందులు ఏమీ రావు. మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు కానీ, మీరు ఆశించినటువంటి బకాయిలు కానీ రావటం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి అనేది శని ఆధిపత్యంలోనిది, రాహువు ఆధిపత్యంలోనిది. రాహువు కొంత మానసికమైనటువంటి ఇబ్బందిని కలగజేయడం అనేది జరుగుతుంది. అంటే మానసికమైనటువంటి అశాంతి కానీ, చిన్న విషయాలకి ఎక్కువ బాధపడిపోవటం కానీ, తర్వాత చిన్న అనారోగ్యాలకు ఎక్కువ స్పందించటం కానీ, తర్వాత చిన్న మాట పట్టింపులే మీరు పెద్దవిగా చేసుకోవటం కానీ, ఇలా మీరు పెంచుకునేటువంటి సమస్యలే ఎక్కువ. జ్ఞానం ద్వారా, రియలైజేషన్ ద్వారా, అంటే ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం ద్వారా సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. మిగతా వారికి చిన్న సమస్య, మీకు అది పెద్ద సమస్యగా మీరు భావించుకుంటారు. కాబట్టి మీరు చూసేటువంటి కోణంలో తప్ప నిజానికి మీకు పెద్ద సమస్యలు లేవు. తర్వాత రాహు శని ప్రభావం మీ రాశి మీద ఎక్కువగా ఉండటం వలన మీరు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఆ విషయాన్ని పరిష్కారం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అట్లాగే సలహా కోసం కానీ, ఏదైనా ఒక పని అవటం కోసం కానీ మీరు ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడటం కూడా ఇబ్బందే. మీరు కొంత ఆలోచించుకొని పూర్తి సమాచారం తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు ఇబ్బందులు రావు. 10లో శని సంచారం వలన మీరు చేసేటువంటి వ్యాపారాల్లో పదిలో శని సంచారం వలన మీరు చేసేటువంటి పనిలో ప్రతిష్టంభన, అంటే కొంత బ్రేక్ రావడం అనేది జరుగుతుంది. అది అనారోగ్య కారణాలు కావచ్చు, లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా మీ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు లభించకపోవచ్చు, లేదా మీ ఆ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినటువంటి మిగతా వాళ్ళు మీకు సరైనటువంటి సహకారం అందించకపోవచ్చు. ఏ కారణాలు అయితే ఏంటి, ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ
కొంత అసంతృప్తికి గురవుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులే మిమ్మల్ని వేధించడం మీరు గమనిస్తారు. అయితే వీటిని మీరు చాలా తేలికగా డీల్ చేసుకొని వాటి నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. శనికి సంబంధించినటువంటి పూజలు, శని క్షేత్రాలు, శైవ క్షేత్రాలు దర్శించుకోవటం, శనివారం నాడు దైవ ప్రార్థనలు చేసుకోవటం వలన మీకు ఈ ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా శనివారం నాడు మాంసాహారం మానివేయవలసి ఉంటుంది. అలాగే శనివారం నాడు తోటకూర, ఆకుకూరలు విసర్జించవలసి ఉంటుంది. అలాగే ఈ శని బాధ ఉన్నటువంటి లేదా శని చేత ప్రభావితం ఎక్కువగా చేయబడుతున్నటువంటి ఈ కుంభరాశి వారు స్టీలుకు సంబంధించిన వస్తువులు, ఇనుముకు సంబంధించిన వస్తువులు కూడా ఎక్కువ వాడకూడదు. విస్తరాకులో భోజనం చేయటం, గాజు గ్లాసులో కానీ లేదా వెండి గ్లాసులో కానీ లేదా ప్లాస్టిక్ లేదా పింగాణీ గ్లాసులు వాడటం కానీ, అంటే ఇనుము తప్ప, స్టెయిన్లెస్ స్టీల్ తప్ప ఏదైనా వాడటం ద్వారా, అంటే ప్రతిరోజు ఒక శనివారం అనే కాదు ప్రతిరోజు చేయటం ద్వారా శనికి సంబంధించినటువంటి దుష్ప్రభావం నుంచి తేలికగా తప్పించుకోవచ్చు. అట్లాగే అరిటాకులో భోజనం కూడా శని బాధల నుంచి విముక్తి ఇస్తుంది. తర్వాత శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయటం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలా రెమెడీస్ చేసుకుంటూ, శాంతి పూజలు చేసుకుంటూ మీరు పరిస్థితుల నుంచి తేలిగ్గా బయటపడవచ్చు, ఈ శని సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి. అయితే గురువు యొక్క అనుకూలత మీకు ఈ సంవత్సరం ఎక్కువగా బాగానే ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా మీకు శాశ్వతమైనటువంటి ఇబ్బంది రాదు. ఇబ్బంది వచ్చినవన్నీ కూడా తేలిగ్గా పరిష్కరించబడతాయి. సమయానికి ఎవరో ఒకరు మీకు దేవుళ్లాగా వచ్చి ఆ పరిస్థితి నుంచి బయటపడవేయటం అనేది జరుగుతుంది. అయితే దేవుణ్ణి విస్మరించకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటే మీరు అత్యద్భుతమైనటువంటి విషయాలు సాధిస్తారు. తర్వాత విద్యార్థులు కొంత స్లోగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కూడా రిజల్ట్ చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రెగ్యులర్గా మీరు రాసేటువంటి పరీక్షల్లో చదువు విషయంలో నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా చివరకు ఎలాగోలా మీరు గట్టెక్కడం అనేది జరుగుతుంది. ఎంతో కాలంగా మీరు పూర్తి చేయకుండా ఉన్నటువంటి కొన్ని పేపర్లు కానీ కొన్ని కోర్సులు కానీ మీరు ప్రస్తుతానికి మొదలుపెట్టి వాటిని పరిష్కరించుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు ఈ సంవత్సరం పరిష్కరించబడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు పరిష్కరించబడతాయి. ప్రేమికుల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు తొలగి ఒకటే అవ్వటం అనేది జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య శాశ్వతమైనటువంటి మైత్రి తిరిగి ఏర్పడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీకు, తర్వాత తల్లి యొక్క ఆరోగ్యం, ఇవి రెండూ కూడా కొంత భయాందోళనలకు గురి చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టిస్తాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు క్షేమంగా బయటపడటం జరుగుతుంది. అనారోగ్యం నుంచి క్షేమంగా బయటపడటం అనేది జరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు ఇబ్బంది తప్పనిసరిగా పెడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు అన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యి, అంటే ఎటన్నా వెళ్ళేటప్పుడు మీరు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవటం కానీ, వాహనాలు ముందుగానే తనిఖీ చేసుకొని సరిగా అట్టిపెట్టుకోవటం కానీ ఇలాంటివి చేసుకోవాలి. అయితే భయపడాల్సిన పని ఏమీ లేదు. శాశ్వతమైనటువంటి ఇబ్బంది ఏమీ రాదు. ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. మీరు వేసినటువంటి పంట మీకు అనుకూలమైనటువంటి రేటు ఇస్తుంది. ఎందుకంటే మీకు సెకండ్ హాఫ్, అంటే 2016లో సెకండ్ హాఫ్ మొదటి సగం కంటే కూడా రెండవ అర్ధ భాగం బాగుంటుంది. గురువు అష్టమ స్థానంలో సంచారం మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ గురువు మీకు మంచి చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ రాశి మీద బృహస్పతి యొక్క చూపు మీ రాశిలో ఉండేటువంటి రాహువుని ప్రేరేపించి మీకు మంచి చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నీటి సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, భూమి సంబంధమైనటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా రాణించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి మీకు జాగ్రత్త తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా గురువు యొక్క సంచారం అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటి నుంచి మీరు పాఠాలు నేర్చుకుని భవిష్యత్తు కావాల్సిన పునాదులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా మీరు పుంజుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు విజయవంతంగానే ఉంటుంది అని మనం ముగించవచ్చు.